బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే ఎగ్గులను బాయిల్ చేసి వాటిపైన పొట్టును తీసి చిన్న చిన్న ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి ఎగ్గులను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కలిపిన పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసి అలాగే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక గ్లాస్ రైస్కి 1.5 కప్పుల వాటర్ వేసి అందులో కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసి కొద్దిగా వేడైన తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీసి నిదానంగా కలపెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత రైస్కు 70% ఉడికిపోతుంది. అప్పుడు కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఎగ్స్ వేసి దమ్ ఇచ్చుకోవాలి. సో కొద్దిగా నిమ్మకాయ పిండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత ఓపెన్ చేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో